ఎరుకతో ఉండడమే ముక్తి. శ్రీ అమ్మా భగవాన్. క్రిస్టియన్ జార్జెన్సన్ డెన్మార్క్ దేశం నుండి తన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నవరాత్రి హోమాలలో నాకు జరిగిన ఒక అద్భుతాన్ని తెలియజేయాలి అని అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం జ్ఞానం, మేధాశక్తి, విద్య కోసం హోమం జరిగింది. ఒకరోజు నేను ఒక మౌలిక పరీక్షకు హాజరయ్యాను. ఆ రోజు ఇంటర్వ్యూలో నర్సింగ్కి, ఆ నర్సింగ్లో నాణ్యతను పెంచడానికి సంబంధించిన విషయము. ఇది నాకు ఎంతో కష్టతరమైన విషయము. పరీక్ష జరుగుతుండగా అంతరంగంగా శ్రీ భగవాన్ హృదయ వికసన చేస్తున్నారని అనిపించింది. శ్రీ అమ్మా భగవాన్ యొక్క ఉనికి చాలా శక్తివంతంగా అనిపించి, అంతటి కఠినమైన పరీక్ష మధ్యలో కూడా చాలా ఆనందం అనిపించింది. అందరికన్నా ఎక్కువ శ్రేణిలో పాస్ అయ్యాను. శ్రీ అమ్మా భగవానుకు కృతజ్ఞతలు. యుఎస్ఏ నుండి జెస్సికా మల్లోయ్ గారు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. మా 20 సంవత్సరాల అబ్బాయి ఫిన్నగం మల్లోయ్ని ఒక సైకిల్ యాక్సిడెంట్ నుంచి కాపాడినందుకు కృతజ్ఞతలు. తన గాయాలను త్వరగా పూర్తిగా నయం చేసినందుకు కృతజ్ఞతలు. ఆసుపత్రి అత్యవసర గదిలో మేమందరం ఉన్నప్పుడు మా అబ్బాయిలో, నా భర్తలో, నాలో చెలరేగే భావోద్వేగాలను మాలో కరిగించినందుకు ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్. ఆసుపత్రిలో ఉన్న సమయంలో మాలో రేగిన గాయాలు, ద్వేషం, తీర్పులు, అసత్యము, సున్నితంగా లేకపోవడం, ప్రేమించాలి, ప్రేమించబడాలి అనే విపరీతమైన కోరికను మాకు చూపించి వాటిని మా నుండి తొలగించినందుకు కృతజ్ఞతలు. మాతో మాకు, అలాగే మా అందరి మధ్య బాంధవ్యాలను సరిచేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్.